వెంకట లక్ష్మీపతి. నేను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రాజమండ్రి బ్రాంచ్ షోరూమ్ మేనేజర్. అంటే మేము సిఎస్ఆర్ లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఈ స్కాలర్షిప్స్ అనేవి మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సుమారుగా 13 సంవత్సరాల నుంచి ఈ స్కాలర్షిప్స్ మన రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ కాలేజ్ 20 కాలేజ్ సుమారుగా ప్రతి సంవత్సరం కూడా 300 నుంచి 500 మంది వరకు మనం స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క లబ్ధిదారునికి 8,000 నుంచి 10,000 రూపాయల వరకు మనం ఇస్తున్నాం. ఈ యొక్క ప్రోత్సాహం వారికి ఎంతో ఆనందంతో వారు చదువుకోవడానికి వాళ్ళ ముందర జీవితంలో ముందరకెళ్ళడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ కార్యక్రమం మేము చేస్తుంది మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఎస్పెషల్లీ మా చైర్మన్ సార్ ఈ మహిళా అభ్యున్నతి కోసం ఈ కార్యక్రమం చేపట్టి చాలా ఏంటంటే మహిళల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారుగా మేము ఈ 10 సంవత్సరాల నుంచి సుమారుగా 2,000 మంది వరకు మనం ఇచ్చామండి. సెలెక్ట్ చేయడం వాళ్ళ యొక్క మెరిట్ ప్రాతిపదికన ప్లస్ వాళ్ళ యొక్క ఆర్థిక చూసుకుని ఎన్ని ప్రాతిపదికన మనం కాలేజ్ వాళ్ళతో మాట్లాడి మనం దీన్ని ఎంపిక చేసి ఈ స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఏజెన్సీ ఏరియాస్ ఇటు సైడ్ మన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి అన్ని కాలేజీలు కూడా ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ చదువుతున్న విద్యార్థులు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఏ ఒక్క స్టూడెంట్ కూడా ప్రైవేట్ కాలేజ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఒక టీం ఉంటుంది సార్. కార్పొరేట్ మనకి చారిటబుల్ ట్రస్ట్ అని ఒక టీం ఉంటుంది. ఆ టీం నుంచి మనకి ఈ కాలేజ్ యాజమాన్యం ముగ్గురు కలిసి ఈ ఎంపిక జరిగి తద్వారా మనం ఇవ్వడం జరుగుతుంది. సార్ రెస్పాన్స్ అనేది మనం వాళ్ళ తల్లిదండ్రులు కానీ విద్యార్థులు మనకి చెప్తున్నారు. ఎందుకంటే ఏజెన్సీలో చదువుకున్న విద్యార్థులకి ఈ 10,000 కూడా చాలా ముఖ్యం. వాళ్ళు ఎంతో విధంగా ఆనందం పొంది వాళ్ళు చదువు కొనసాగించలేని స్టేజ్ లో ఉంటారు. ఈ 10,000 రూపాయలు చదువుకుని వాళ్ళ పుస్తకాలకు కానీ లేదా దేనికైనా ఉపయోగించుకుని వాళ్ళు ముందు చదువులకు వెళ్ళి కొనసాగడం వాళ్ళు వీలవుతుంది. అందరికీ శుభోదయం. నా పేరు అయ్యప్ప. నేను రాజమండ్రి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మార్కెటింగ్ మేనేజర్ని. నేను వచ్చి గత 11 సంవత్సరాలు ఇందులో జాయిన్ అయ్యి 11 సంవత్సరాల నుంచి మన మలబార్ అనేది చారిటబుల్ ఎప్పుడు ముందంజలోనే ఉంది. జ్యువెలరీ కాకుండా చారిటబుల్ కూడా ఎప్పుడు ప్రత్యేకించి సిఎస్ఆర్ స్కాలర్షిప్, అదేవిధంగా హౌసింగ్ చారిటీ, మెడికల్ చారిటీ, హంగర్ ఫ్రీ వరల్డ్, వివిధ రకాలైన సరే కార్పొరేట్ సోషల్ సంబంధించి అన్నింటిలో కూడా ముందంజలో ఉంది. ప్రతి సంవత్సరం ఈచ్ 300 స్టూడెంట్స్ కి 30 lakhs వర్త్ అనేది 11 అంతకు ముందు సంవత్సరాలు నేను జాయిన్ అవ్వక ముందు నుంచి కూడా ఈ కార్యక్రమం ఉంది. 11 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు రెగ్యులర్ గా చేస్తున్నాను. ఏంటంటే ఈ కార్యక్రమం ఏంటంటే మనకు బిలో పవర్టీ లేను అండ్ మెరిట్ ఈ రెండు పరిగణలోకి తీసుకుని ఓన్లీ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఉన్న విద్యార్థులకి ఇంటర్మీడియట్ సెక్టర్, డిగ్రీ సెక్టర్ వీళ్ళని మనం సెలెక్ట్ చేసుకుని ఆ కాలేజీలో ఉన్న బాగా బిలో పవర్టీ లేను అండ్ మెరిట్ ఈ బేస్ తీసుకుని ఎవరైతే బాగా బిలో మనకి లో తరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి మనం స్కాలర్షిప్లు అందజేయడం జరుగుతుంది. అంటే ఎవరు బెనిఫిషియర్ వాళ్ళకే మనం ఈ స్కాలర్షిప్లు అందజేస్తాం. ఈ స్కాలర్షిప్లు తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా మంచి పొజిషన్స్ లో, మంచి అభివృద్ధిలో కూడా చాలా మంది ఉన్నారు. ఇదే విధంగా మా మలబార్ గోల్డ్ ఎప్పుడు ఇంకా ముందు ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రామనారాయణ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. పేరు చెప్పర్ల వెంకటేష్ అండి. నేను ఈ మలబారు రాజమండ్రి బ్రాంచ్ ఓపెనింగ్ నుంచి స్టిల్ నౌ వర్క్ చేస్తున్నాను అన్నమాట. అంటే నేను బేసిక్ ఇక్కడ సేల్స్ ట్రైనీగా జాయిన్ అయిన ఈ రోజు ఒక మేనేజర్ పొజిషన్ వరకు నేను రీచ్ అయ్యాను సార్. అంటే ఎవ్రీ పర్సన్ ని కూడా గుర్తించి వాళ్ళ టాలెంట్ ని బట్టి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళ యొక్క అంటే ఎదుగుదలని వీళ్ళు ప్రోత్సహిస్తారు సార్. అది మేము ఈ లాస్ట్ 13-14 ఏళ్ళు బట్టి కూడా మేము చూస్తుంది. అది ఒక్క బ్రాంచే కాదు, నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ హోమ్ టౌన్స్ దగ్గర ఏదైనా కొత్త బ్రాంచెస్ ఓపెన్ అవుతే వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడం, వాళ్ళకి మళ్ళీ ప్లేస్మెంట్ మార్చడం ఇలాంటివి చాలా కంపెనీ గుర్తించి మాకు మంచిగా ప్రోత్సహిస్తుంది. దానివల్ల ఈ కంపెనీని మేము ఎన్ని కొత్త కంపెనీలు వచ్చినా సరే ఇంకా మలబార్ అంటే ఇంకా మాకు ఫ్యామిలీ కింద ఉండి మేము ఎక్కడికి ఏమి వెళ్ళకుండా ఇక్కడే ఉండాలి, మా లైఫ్ ఇంక ఇక్కడే అన్నట్టుగా మేము ఫీల్ అయ్యి మేము ఇక్కడ వర్క్ చేస్తాం. చాలా హ్యాపీగా వర్క్ చేస్తాం అందరూ కూడా. సిఎస్ఆర్ ఎవ్రీ ఇయర్ సిఎస్ఆర్ కూడా ఈ ఉమెన్ సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో కాలేజీ విద్యార్థులు వాళ్ళందరికీ స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది ఎవ్రీ ఇయర్ ఫండ్స్ పెంచుకుంటూ వెళ్తున్నారు కానీ తగ్గించట్లేదు. ఎవరైనా పొలిటీషియన్స్ మనకి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ చేతుల మీదుగా ఈ పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలెక్ట్ చేసి గ్రౌండ్ వర్కే మాకు 1 month 2 months ముందు నుంచి గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఏ స్టూడెంట్ కి ఇవ్వాలి, ఏ స్టూడెంట్ కి ఇవ్వకూడదు అంటే ప్రతి స్టూడెంట్ కి అందాలన్న ఉద్దేశంతోనే మనం అందరినీ కలెక్ట్ చేసి డేటా కలెక్ట్ చేసి ఇలా అందరి ముందు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మాకు తెలిసి రిమైనింగ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ వేరే జ్యువెలరీలో ఎవరు ఇవ్వలేదు. ఓన్లీ మలబార్ ఒకటే మేము
చూస్తూ ఉంటారు. ఎందుకంటే లాస్ట్ 13 ఏళ్ళు బట్టి మేము ఎవరిని చూడలేదు కూడా. ఒక మలబార్ లోనే ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఇలాంటివన్నీ జరుగుతాయి. మార్నింగ్ టైము ఫుడ్ లేని వాళ్ళకి కూడా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఆ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఒక డైలీ 500 మెంబర్స్ కి మార్నింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వచ్చు, డెఫినెట్ స్కూల్స్ అవ్వచ్చు, ఇలా అన్ని ఏవైతే ఉన్నాయో అన్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ పర్టికులర్ ఒక టీం ఉంటారు, తనాల టీం అని చెప్పి ఆ టీం ద్వారా మనం ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తాం.